నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు గారు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్నా, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్నా, అదేవిధంగా శని రాహువారు శని వెళ్ళి మనకి రాహుశని కలిసి ఉండి సింహరాశుల్లో ఉన్నా, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాశుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. ఇప్పుడు గురువు గారు మేషరాశి వారికి లేదా మేష లగ్నం వారికి ఈ సర్పదోషం ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషం నుంచి తీసుకుంటే మేషంలో రాశిలో జరుగుతుంది సర్పదోషం, లేదా అష్టమంలో జరుగుతుంది, లేదా ఇందాక నేను చెప్పినట్టుగా సింహరాశిలో ఒక రాహు ఉంటే అదొక రకమైన సర్పదోషం, లేదా మకర కుంభాల్లో అంటే 10 and 11th రాశుల్లో. అంటే అలాంటప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మేషలగ్నం అయింది, రాశిలోనే సర్పదోషం ఏర్పడింది అనుకోండి, వాళ్ళు చిన్న విషయాలకు కూడా కోపం వచ్చేస్తుంది. అంటే వాళ్ళకేమీ కక్షలే ఉండవు, వాళ్ళకి మనసు చాలా మంచిది ఉంటుంది, కానీ చిన్న చిన్న విషయాలకే కోపం రావడం వల్ల అవతల వాళ్ళు ఏమిటంటే ప్రతి చిన్న విషయానికి చిరాకు పడతాడు, కోపం పడతాడు అని మిస్అండర్స్టాండింగ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు అదే సర్పదోషం వాళ్ళకి అష్టమంలో ఏర్పడింది అనుకోండి అమ్మ, పూర్వీకుల ఆస్తులకు సంబంధం మూలంగా ఇబ్బంది వస్తుంది. అంటే ఎలాగా అంటే ఇప్పుడు వీళ్ళకి ఏదైనా ఒక పూర్వీకుల ఆస్తి ఉంటుంది, అదేదో కబ్జాలో ఉండడము, గొడవల్లో ఉండడము, దాని మూలంగా ఏదైనా అప్పు తీసుకురావడం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమందికి ఈ భూమి ఉండడం కూడా శాపం అవుతుంది. ఎలాగా అంటే ఒక భూమి ఉందమ్మా, దాని మీద ఒక వ్యక్తి ఎంతో లోన్ తెచ్చుకున్నాడు, అది కట్టలేక ఆ లోన్స్ కడుతూ ఇబ్బంది పడుతుంటాడు అన్నమాట. లేదా ఒక్కొక్కసారి అష్టమంలో సర్పదోషం ఏర్పడినప్పుడు సడన్ గా అసలు ఇతను తప్పేమీ లేకుండా ఏదో చిన్న యాక్సిడెంట్స్ అవ్వడము, ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా పంచమంలో సర్పదోషం ఏర్పడింది ఉదాహరణకి ఈ యొక్క మేషం వారికి. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి స్త్రీ గనక పుడితే, స్త్రీ జననం కనుక జరిగితే అద్భుతంగా కలిసి వస్తుంది. కానీ పురుష జననం కనుక జరిగింది అనుకోండి, వాళ్ళకి ఆ పిల్లలతో వీళ్ళకి సరైనటువంటి అండర్స్టాండింగ్ లేక వీళ్ళు ఒక మాట అంటే పిల్లలు ఒక మాట అన్నాము, ఏమిటిది అసలు నేను వీళ్ళకు ఒక విషయం చెప్తుంటే ఇంకో రకంగా రియాక్ట్ అవుతున్నారంటే అనుకోవడము. అదేవిధంగా మకర కుంభరాశుల్లో కనుక కేతు ఉన్నాడు అనుకో, అదొక వన్ టైప్ ఆఫ్ సర్పదోషం. మకర రాశిలో కేతు ఉన్నాడు మేషలగ్నం వారికి, వీళ్ళు కెరియర్లో సెట్ అవ్వడానికి కుదరదు. అలాంటప్పుడు ఏంటంటే మకరంలో కేతు ఉన్నాడు మేషం వారికి, వీరేంటంటే ఉద్యోగంలో సెట్ అవ్వాలని చూడకూడదు. వీళ్ళకి కొంచెం వ్యాపార యోగాలు ఉన్నాయి. ఏదైనా ఒక బలమైనటువంటి గ్రహం మంచి వ్యాపార యోగాన్ని, మంచి ధనయోగాన్ని ఇస్తుంది అనుకోండి అమ్మా, దాన్ని కరెక్ట్గా చూసుకొని వీళ్ళు కనుక సంబంధించిన వ్యాపారంలోకి వెళ్తే అద్భుతంగా కలిసి వస్తుంది. అంటే వీళ్ళు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సర్పదోషాన్ని చూసి భయపడ్డం కాదు. ఇక్కడ మనం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఒక రూట్లో వెళ్తున్నాం అనుకోండి అమ్మా, అక్కడ ఏదో ఆ రోడ్ ఏదో చేస్తున్నారు, అయ్యో రోడ్ బ్లాక్ అయిందని భయపడతామా, ఇంకో రూట్ వెతుక్కుంటామా? అంతే కదా. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే రైట్, మేషలగ్నానికి 10th హౌస్లో కేతు ఉన్నాడు. సో ఇక్కడ ఏంటి, ఆ 10th లార్డ్ కూడా పాడయ్యాడు అనుకోండి, ఓకే నాకు జాబ్ సంబంధించినటువంటిది నేను టైం వేస్ట్ చేయకూడదు, నాలో ఉన్న స్కిల్స్ ఏమిటి, నేను ఏ రంగంలో నేను వ్యాపారం వెళ్తే ఇంకా అద్భుతంగా కలిసి వస్తుందని ఎటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. కానీ అయ్యో నాకు సర్పదోషం వచ్చేసింది, నేను ఇంట్లోనే ఉంటాను, నాకే పనికిరాదు, నేను ఎందుకు పనికిరాదు, ఇది దీనికోసం జ్యోతిషాస్త్రం చెప్పలే, నీకు ఇంకో రూట్ ఏమో వెతుక్కో అని చెప్పడానికి జరిగింది. అలాగే ఇప్పుడు దశమంలో కేతు ఉన్నప్పుడు మనం అనుకున్నాం మేషలగ్నానికి, అదే రకంగా లాభంలో కేతు ఉంటాడు కొంతమందికి, అప్పుడు శని కూడా పాడేయాడు, అదొక సర్పదోషం ఏర్పడుతుంది. అప్పుడేంటి, వ్యాపారాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇందాక మకరం వారికి ఏమో ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను, ఇక్కడేమో వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే తొందరపడిపోయి ఏం చేస్తారు కొంతమంది, ఏదో డబ్బులు ఉన్నాయని గబుక్కని తండ్రి ఇచ్చిన ధనమో లేకపోతే పూర్వీకుల ఆస్తులు ఏవో ఉంటాయి, ఆ డబ్బులు తీసుకెళ్ళేసి వ్యాపారాల్లో పెట్టేసి వ్యాపారంలో ఏదో సంపాదిద్దాం అనుకొని సరిగ్గా అవగాహన లేక తీసుకెళ్ళి వ్యాపారాలు పెడతారు. అది లాభంలో సర్పదోషం ఏర్పడినప్పుడు మేషం వారికి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మరి దీనికి ఏమిటండి పరిహారాలు ఏమైనా ఉన్నాయా దీనికి మేషం వారికి అంటే, ఒకటి లగ్నంలో సర్పదోషం ఏర్పడింది ఇందాక నేను చెప్పాను, అలాంటప్పుడు శ్రీమాత్రే నమః అంటే ఇతన్ని ప్రొటెక్ట్ చేస్తుంది.
పంచమంలో సర్పదోషం ఏర్పడింది, సంతానంతో ఇబ్బంది అని చెప్పాను కదా, అప్పుడు కూడా శ్రీమాత్రే నమః పనిచేస్తుంది. ఓకే. అలా కాకుండా అష్టమంలో సర్పదోషం మేషం వారికి ఏర్పడినప్పుడు అప్పుడేంటి అంటే వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చేసుకోవాలి. అదేవిధంగా దశమంలో కేతు ఉన్నప్పుడు ఇందాక నేనేం చెప్పాను, ఈ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది అన్నాను కదా, అలాంటప్పుడు ఏంటంటే మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు లాభంలో కేతు ఉండి వ్యాపార సంబంధంగా వీళ్ళకి కలిసి రావట్లేదు, అప్పుడు లలితా సహస్రనామంలో అద్భుతమైన నామం ఉంది, అది చేసుకుంటే వ్యాపారాల్లో అద్భుతంగా కలిసి వస్తుంది. అదేమిటి అంటే ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః చేసుకుంటే అద్భుతంగా కలిసి వస్తుంది. ఇది చేసుకొని మనం బయటపడవచ్చు, అంతేగాని ఏదో సర్పదోషం ఉంది ఏదో అయిపోతుంది నా జీవితం ఏదైపోతుంది ఏమీ భయపడక్కర్లేదు.